రైట్ మరొక బ్రేకింగ్ ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 2 నెలల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పలు దేశాలపై భారీ స్థాయిలో టారిఫ్లు విధించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు సాగనంపారు. అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఈ 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించి ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించనున్నట్లుగా తెలిసింది. మొదటి గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి 10 దేశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇక ట్రావెల్ బ్యాన్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 2 నెలల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. పలు దేశాలపై భారీ స్థాయిలో టారిఫ్లు విధించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను స్వదేశాలకు సాగనంపారు. అమెరికా వీసా నిబంధనల్లో మార్పులు వంటి సంచలన నిర్ణయాలకు తెరలేపిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లుగా సమాచారం. ఈ 41 దేశాలను 3 గ్రూపులుగా విభజించి ఆయా దేశాలపై ప్రయాణ పరిమితులను విధించనున్నట్లుగా తెలిసింది. మొదటి గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా వంటి 10 దేశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు. ట్రావెల్ బ్యాన్ పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.